ఇక్కడ చూపిస్తున్న డిజైనర్ హ్యాండ్స్ని నేను చెప్తున్న కొలతలతో కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అదేలాగో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుందాం. సో హెచ్చు తక్కువలు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచెస్ హ్యాండ్ ప్లస్ 1 ఇంచు ఖర్చుకు కలుపుకొని సో 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ని మెజర్ చేసుకోవాలి. సో ఇది 8.5 వచ్చింది. సో అక్కడ నుంచి మనం డౌన్ 3.5కి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ని మార్క్ చేసుకోవాలి. సో ఈ జాయింట్లని కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆర్మ్ స్కేల్ని యూస్ చేసి హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. సో 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు లోపలికి ఎగ్జాక్ట్గా ఇలా మిడిల్ దగ్గర కట్ చేస్తూ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్ లూజు 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకుందాం. సో కట్ చేశాక హ్యాండ్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఈ హ్యాండ్ని కట్ చేసుకుందాం. సో నేను పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ మనం 2 ఇంచెస్ లూజ్ తీసుకొని పైన 2 ఇంచెస్ సైడ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఒక హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచి సేమ్ మనం ఎలా డ్రా చేసామో ఎలా కట్ చేసామో లైనింగ్ని 1/2 ఇంచ్ వదులుతూ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను పిన్స్తో సెక్యూర్ చేసేసాను, కదలకుండా పిన్స్ పెట్టేశాను. మీరు గమ్ వేస్తాము అంటే గమ్ కూడా వేసుకొని స్టిచ్ లేకుండా మనం ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. స్టిచ్ వేసుకోని అవసరం అయితే ఉండదు. సో ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేశాక మనకి ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్కి ఎగ్జాక్ట్గా మిడిల్గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి అటువైపు 2 ఇంచెస్ ఇటువైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ 5 ఇంచెస్ ఉండేలాగా ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఫోల్డ్ చేసి 5 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ 5 ఇంచెస్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఈ ఫోల్డ్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేస్తూ మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మిడిల్కి వచ్చేలాగా ఈ ఫోల్డ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా కింద వైపున ఆ ఫోల్డ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మనం 5 ఇంచెస్కి వేసుకున్నాం కదండి లైన్. సో ఇక్కడ ఒక చిన్న రఫ్ అనేది చేసుకుందాం, మనకి స్టిఫ్గా ఉంటుంది.
స్టిచ్ అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా మనకి పఫ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్కి కింద వైపున 2 ఇంచెస్ బార్డర్ వచ్చేలాగా మనం ఇలా ఒక పీస్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఈ పై వైపున పైకి స్టిచ్ అనేది కనిపించకుండా లోపలికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లోపలి వైపుకి. ఇలా వేయడం వల్ల మనం నెక్స్ట్ బార్డర్ అనేది పైకి స్టిచ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. చూడండి. సో ఇలా పైకి ఫోల్డ్ చేసి ఇప్పుడు పై వైపున ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఇలా క్లాత్ని బార్డర్ లాగా యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని వదులుకున్నాం కదండి. ఈ భాగాన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సో హ్యాండ్ అనేది మనకి పఫ్ ఇలా వస్తుంది. స్టిచ్ చేశాక మనకి ఈ పఫ్ నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు హ్యాండ్ని మన బ్లౌజ్కి అటాచ్ చేసుకుందాం. హ్యాండ్ని బాడీ పార్ట్ని రెండు కలుపుతూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా నెక్స్ట్ వైపు సెకండ్ హ్యాండ్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఫైనల్ లుక్ హ్యాండ్ ఇలా వస్తుందండి. ఇప్పుడు రివర్స్ చేసి మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్జిన్ వదులుకున్నాం కదండి. అలా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫైనల్గా జాయిన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇలా వస్తుందండి బ్లౌజు. ఇక్కడ మనం చిన్న బటన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఏదైనా క్లాత్తో బౌలాగా క్రియేట్ చేసి అయినా పెట్టుకోవచ్చు. సో ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. సో ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.